తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత సేవల్లో తపాలాకు ప్రత్యేక స్థానం ఉంది. సమాచార వ్యవస్థలో తొలి అడుగుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా తన పరిధిని, సేవలను విస్తరించింది. ఎప్పటికప్పుడు సంస్థాగత మార్పులు చేసుకుంటూ ఆధునిక ధోరణుల్ని అనుసరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. తపాలా వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చెంది ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికతతో ప్రజల అవసరాలు తీరుస్తోంది. సమాచార ప్రసార రంగంలో టెలికాం విప్లవం పెనుమార్పులు తీసుకువచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం తపాలా సేవలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. తపాలా కార్యాలయాలు కార్డులు, ఇన్లాండ్ కవర్లు, ఎన్వలప్, తపాలా బిల్లులు విక్రయించడం, జాతీయ, అంతర్జాతీయ ఉత్తరాలు, పార్సిళ్లు బట్వాడా చేయడం, పోస్టల్ ఆర్డర్లు విక్రయించడం, మనీ ఆర్డర్ ద్వారా నగదు బదిలీ చేయడం, పొదుపు ఖాతాలు నిర్వహించడం, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలు విక్రయించడం, తపాలా జీవిత బీమా, పాస్పోర్ట్ దరఖాస్తులు పంపిణీ వంటి సేవలు అందిస్తాయి. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచార వ్యాప్తితో పాటు సాంఘిక భద్రతా ప్రయోజనాల పంపిణీ వంటి విధులు నిర్వర్తిస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగుల జీవిత ధృవీకరణ పత్రాలను జీవన్ ప్రమాణ్ విధానం ద్వారా నమోదు చేస్తున్నాయి. దేశానికి కీలకమైన రవాణా నిర్వహణ వ్యవస్థను ప్రధానంగా డాక్ సేవకులు ముందుకు నడిపిస్తున్నారు. సాంకేతికత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా డాక్ సేవకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యమవుతుందనడం అతిశయోక్తి కాదు. భారతీయ తపాలా శాఖకు ఉన్నంత అనుసంధానత మరే దేశంలోనూ ఏ పోస్టల్ సంస్థకు లేదు. మనకు స్వాతంత్ర్యం రాకముందు నుంచే బలంగా ఉన్న వ్యవస్థల్లో భారతీయ తపాలా శాఖ ఒకటి. దేశంలో 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉంటే అందులో 90% గ్రామాల్లోనే ఉన్నాయి. ఇందులో దాదాపు 2.7 లక్షల గ్రామీణ్ డాక్ సేవకులు పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారత తపాలా శాఖ డిజిటలైజేషన్, విస్తరణ, ఆర్థిక సేవలను అనుసంధానిస్తూ గణనీయమైన ప్రగతిని సాధించింది. కొత్త పోస్టాఫీసుల ఏర్పాటు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ద్వారా ఇంటింటికి బ్యాంకింగ్ సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆధునిక పీఎల్ఐ పథకాల ద్వారా తపాలా వ్యవస్థ ఆధునీకరణ చెందింది. इंडिया पोस्ट पेमेंट बैंक देश के अर्थतंत्र में, सामाजिक व्यवस्था में एक बड़ा परिवर्तन करने जा रहा है. हमारी सरकार ने पहले जनधन के माध्यम से करोड़ों गरीब परिवारों को पहली बार बैंक तक पहुंचाया और हमारी चिट्ठियां लेने वाला डाकिया अब चलता फिरता बैंक भी बन गया है. और आज इस इनिशिएटिव से हम बैंक को गांव और गरीब के दरवाजे पर पहुंचाने का काम आरंभ कर रहे हैं. आपका बैंक आपके द्वार, ये सिर्फ एक घोष वाक्य नहीं है, ये हमारा कमिटमेंट है, ये हमारा सपना है. इस सपने को साकार करने के लिए लगातार एक के बाद एक कदम उठाए जा रहे हैं. కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పోస్టాఫీసులను నెలకొల్పింది. 2018లో ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పోస్టల్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డోర్ స్టెప్ బ్యాంకింగ్ నెట్వర్క్గా అవతరించింది. ఇది సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొత్తంగా సాంప్రదాయ ఉత్తరాల సేవల నుంచి ఆధునిక ఆర్థిక, లాజిస్టిక్స్ సేవల కేంద్రంగా తపాలా శాఖను మార్చడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దర్పణ్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ పోస్టాఫీసులను డిజిటలైజ్ చేశారు. దీనివల్ల 1.3 లక్షలకు పైగా గ్రామీణ పోస్టాఫీసుల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తపాలా కార్యాలయాల ద్వారా పాస్పోర్ట్ సేవలను వేగవంతం చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పాస్పోర్ట్ పొందడం సులభమయ్యింది. పార్సిల్ సేవలను పటిష్టం చేసి ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా తపాలా శాఖ ఆదాయం పెరిగింది. గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పీఎల్ఐ సేవలను మరింత విస్తరించారు. పోస్ట్ మ్యాన్లకు స్మార్ట్ ఫోన్లు,
టాబ్లెట్లను అందించడం ద్వారా డిజిటల్ మెయిల్ సేవల వేగాన్ని పెంచారు. తపాలా శాఖ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4,903 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించింది. స్పీడ్ పోస్ట్, ఈ-కామర్స్ పార్సల్ సేవలను ఆధునీకరించి వేగవంతమైన డెలివరీ కోసం 24 గంటల స్పీడ్ పోస్ట్ వంటి సేవలను ప్రవేశపెట్టింది. పోస్టాఫీసుల రూపురేఖలను మారుస్తూ ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ పోస్టాఫీసులను అభివృద్ధి చేసింది. తపాలా శాఖను డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చడం ద్వారా ఈ వ్యవస్థ పౌరులకు మరింత నమ్మదగిన, సమర్థవంతమైన సేవలను అందిస్తుంది అనడంలో సందేహం లేదు. వీటికి అదనంగా తపాలా సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తపాలా శాఖ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలకు అదనంగా డాక్యుమెంట్లు, పార్సిళ్లను అత్యంత వేగంగా చేరవేసే ప్రక్రియను అధికారికంగా చేపట్టింది. భారత తపాలా శాఖ ఇటీవల 24 స్పీడ్ పోస్ట్, 48 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సల్ సేవలను ప్రారంభించింది. తొలుత ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందులో నిజ సమయ ట్రాకింగ్, ఓటీపీ ఆధారిత సురక్షిత డెలివరీ, ఆలస్యమైతే నగదు వాపసు వంటి సదుపాయాలు ఉన్నాయి. జాతీయ సెలవులు మినహా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా డెలివరీ సౌకర్యం ఉండటం మరొక సౌకర్యం. ఈ-కామర్స్ సంస్థలు, చిన్న వ్యాపారాలు, వ్యక్తిగత వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించడం, 2027 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించడం లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించారు. విమానయాన సంస్థల కార్గో సదుపాయాలను ఉపయోగించడం వలన ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన డెలివరీ సాధ్యమవుతుంది. ఈ సేవలను కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. డాక్యుమెంట్లు, పార్సిళ్లు వంటివి 24 గంటలు, 48 గంటల్లో చేరవేయడం ఈ సేవల ముఖ్య ఉద్దేశం. సేవల్లో జాప్యం జరిగితే డబ్బును తిరిగి చెల్లించనున్నారు. ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్ విలువ 11 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా 2030 నాటికి ఇది 30 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. కాగా ప్రస్తుతం దేశంలో ఈ తరహా సేవలను అందిస్తున్న అనేక ప్రైవేట్ కొరియర్ సంస్థలకు ధీటుగా తపాలా శాఖ ఈ సర్వీసును ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి, అంతర్జాతీయ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ అంకితభావంతో సేవలందిస్తుందని తెలిపారు. 3 నెలలుగా ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించి క్రమబద్దమైన ట్రయల్ రన్స్ నిర్వహించి సేవలను మెరుగుపరచడంలో తపాలా సిబ్బంది చూపిన నిబద్ధతను, అవిశ్రాంత కృషిని ఆయన అభినందించారు. తపాలా శాఖకు నూతనోత్తేజంతో పాటు ఇది వినియోగదారులకు భరోసానిచ్చే సమయమని తెలిపారు. ఇండియా పోస్ట్ స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిర్దేశిత లక్ష్యంతో అమృతకాలం నుంచి శతాబ్ది కాలం వైపు ప్రయాణాన్ని సాగిస్తోందని దేశానికి చాటి చెప్పే సందర్భమిది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఖచ్చితమైన డెలివరీ సమయాలు, రియల్ టైం ట్రాకింగ్, మెరుగైన భద్రత మరియు ఆదివారం కార్యకలాపాలతో ఇండియా పోస్ట్ వేగం, విశ్వసనీయత, విస్తృతితో కూడిన ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతూ భారతదేశ లాజిస్టిక్స్ మరియు ఈ-కామర్స్ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, आज उस पूंजी का इस्तेमाल करने के लिए हर एक व्यक्ति के जीवन को समृद्धशाली, सुखी बनाने के लिए आज हम 3 नए प्रोडक्ट्स की लॉन्च कर रहे हैं. 24 स्पीड पोस्ट, 48 घंटे का स्पीड पोस्ट and 24 speed parcel. And our value proposition is that what India Post promises, and therefore when we talk about 24 speed post, we are looking at door-to-door delivery. We are looking at new systems being in place, specialized packaging, real-time tracking, deliveries throughout the day, including Sunday. ఓటీపీ డెలివరీ పూర్తయ్యేంత వరకు ఎస్ఎంఎస్ అలర్ట్లు, వ్యాపారుల కోసం బై నౌ పే లేటర్ సౌకర్యం, బల్క్ బుకింగ్లకు ఉచిత పికప్, జియో ట్యాగింగ్, సెంట్రలైజ్డ్ బిల్డింగ్ వంటి సేవలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 30 కోట్ల మంది ఈ-కామర్స్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్స్ రంగం 60% వాటాను కలిగి ఉండడంతో ఈ నూతన వేగవంతమైన సేవలు ఆయా ప్రాంతాల ప్రజలకు, చిన్న తరహా వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
భారత తపాలా శాఖ 170 ఏళ్లకు పైగా ఉత్తరాలను చేరవేసిందని, రాబోయే దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచస్థాయి మార్కెట్ల వరకు భారత ఆర్థిక ప్రగతికి తపాలా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో కంటే వేగంగా, విస్తృతంగా, మరింత నమ్మకంగా అవకాశాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తపాలా శాఖ కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో ఎంఎస్ఎం ట్రాకింగ్, ఓటీపీ డెలివరీ, జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. 97 నుంచి 98% డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేస్తూ, It's a privilege to be present here as we embark on a historic transformation of Department of Post, carried from hand-written letters to complete transformation into both logistics as well as financial services. Today, India is not just moving parcels alone. This department will be moving the Indian economy. We are unveiling 3 premium services. One is 24 hours speed post document, second 24-hour speed post parcel, and 48-hour speed post service. సేవలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ ఆధారిత డెలివరీ, జియో ట్యాగింగ్ వంటి అధునాతన సాంకేతిక విధానాలను తపాలా శాఖ అమలు చేస్తోంది. నిర్దేశించిన 24 నుండి 48 గంటల సమయ పరిమితిలోపు 98% డెలివరీలను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. వ్యాపార వినియోగదారులను ఆకట్టుకునేందుకు బుక్ నౌ పే లేటర్ ముందుగా నమోదు చేసి తర్వాత చెల్లించే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోలిస్తే తపాలా శాఖలో ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. సమయానికి విలువ ఇచ్చే నేటి కాలంలో ఈ సేవల ద్వారా వస్తువులు కేవలం 24 గంటల్లోనే, అంటే మరుసటి రోజుకే గమ్యస్థానానికి చేరుకోవడం వలన సామాన్యులకే కాకుండా వ్యాపార వర్గాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇది కేవలం సేవల్లో మార్పు మాత్రమే కాదని, తపాలా వ్యవస్థలో వస్తున్న ఒక గొప్ప సంస్కరణ అని అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ తనను తాను ఆధునికీకరించుకోవడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మారుమూల గ్రామాలకు సైతం వేగవంతమైన డెలివరీ సేవలు అందడం వల్ల స్థానిక ఉత్పత్తుల రవాణా మెరుగుపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణల ద్వారా తపాలా శాఖ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడమే కాకుండా లాజిస్టిక్స్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశిద్దాం. తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ సేవలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.